హలో స్పేస్ లవర్స్. ప్రజెంట్ మనకున్న అంతరిక్ష పరిజ్ఞానం వల్ల ఆకాశంలో ఏం జరిగినా దాన్ని మనం అర్థం చేసుకోగలం. అందుకేనేమో ఇప్పటి వరకు ఆకాశంలో ఎలాంటి వింత ఆస్ట్రోనామికల్ ఈవెంట్స్ జరగడాన్ని మన జనరేషన్ వాళ్ళు చూడలేదు. కానీ 1910లో ఆకాశంలో జరిగిన ఒక ఈవెంట్ అప్పటి ప్రజలను చాలా భయపెట్టింది. అదేంటంటే హ్యాలీస్ అని పిలువబడి ఈ కామెట్ ఎర్త్ ని ప్రతి 75 సంవత్సరాలకు ఒకసారి సమీపిస్తుంది. అయితే 1910లో ఈ కామెట్ ఎర్త్ ని సమీపించినప్పుడు ఫ్రెంచ్ ఆస్ట్రోనామర్ అయిన క్యామిలీ స్పెక్ట్రోస్కోపీ అనే పద్ధతిని వాడి ఆ కామెట్ టైల్ లో సైనైడ్ గ్యాస్ ఉన్నట్టుగా డిటెక్ట్ చేశాడు. దాంతో క్యామిలీ సైనైడ్ గ్యాస్ జీవులకి ప్రమాదకరం కాబట్టి ఆ కామెట్ టైల్ యొక్క గ్యాస్ అనేది అట్మాస్ఫియర్ లో కలిసి భూమి మీద జీవం అంతా నాశనం అయ్యే అవకాశం ఉంది అని చెప్పాడు. ఆయన చెప్పిన మాటల్ని న్యూయార్క్ టైమ్స్ పబ్లిష్ చేసింది. దాంతో పబ్లిక్ లో పానిక్ మొదలైంది. జనం ఆ గ్యాస్ నుండి తప్పించుకోవడానికి గ్యాస్ మాస్క్ ని కొనడం, ఇంట్లోనే ఉండడం వంటివి చేశారు. నిజానికి ప్రపంచం ఎండ్ అవబోతుంది అని ప్రజలందరూ ఫిక్స్ అయ్యారు. ఇంకొంతమంది ప్రజలు కామెట్ నుండి తప్పించుకోవడానికి వారిని వారే చంపుకున్నారు కూడా. కానీ చివరికి హ్యాలీస్ కామెట్ ఎటువంటి హాని చేయకుండానే వెళ్ళిపోయింది. దాంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దీనితో ఒక ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి ఎంత ఉపయోగపడుతుందో ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ అదే ప్రపంచాన్ని అంతగా భయపెడుతుంది అని కూడా అనుకోవచ్చు. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, కొన్ని బిలియన్ ఇయర్స్ తర్వాత ఆండ్రోమెడా గెలాక్సీ, మిల్కీవే గెలాక్సీ రెండు కూడా ఢీకొనబోతున్నాయి అని మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కొన్ని వందల బిలియన్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనలాంటి ఏలియన్స్ హబుల్ లాంటి టెలిస్కోప్ ని తయారు చేసి స్పేస్ ని అబ్జర్వ్ చేస్తే వారికి మిల్కోమెడా గెలాక్సీలో నక్షత్రాలు తప్పించి ఏమీ కనపడవు. నిజానికి వాళ్ళకు స్పేస్ మొత్తం ఒక ఎంప్టీ ప్రదేశంలా కనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్స్ నిరంతరం ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అప్పటికి యూనివర్స్ ఎక్కువగా ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. దానివల్ల గెలాక్సీల మధ్య దూరం ఎంతలా పెరుగుతుంది అంటే చివరికి లైట్ కూడా ఒక గెలాక్సీ నుండి మరొక గెలాక్సీకి రీచ్ అవ్వదు. దానివల్ల మిల్కోమెడా గెలాక్సీ దగ్గరికి వేరే గెలాక్సీల నుండి వచ్చే లైట్ చేరుకోదు. కాబట్టి వారికి డీప్ స్పేస్ లో అంతా చీకటిగా మాత్రమే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు చూసే ఈ అద్భుతమైన ఆబ్జెక్ట్స్ ని ఫ్యూచర్ సివిలైజేషన్ వాళ్ళు చూడలేరు అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ వింటే ఆస్ట్రానమీ వీడియోస్ ని ఫాలో అవుతున్న వారికి ఇది నిజమేనా అని అనిపిస్తుంది. అదేంటంటే మన భూమి నుండి చంద్రుడు చాలా దూరంలో ఉన్నాడు అని మనందరికీ తెలుసు. ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అని కూడా తెలుసు. కానీ ఇక్కడే ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మన భూమికి చంద్రుడికి మధ్య సోలార్ సిస్టమ్ లోని అన్ని ప్లానెట్స్ ని వరుసగా పేర్చినా కూడా ఇంకా దాదాపు 4000 కిలోమీటర్ల దూరం ఖాళీగా ఉంటుంది. అండ్ జూపిటర్, సాటర్న్ లాంటి పెద్ద ప్లానెట్స్ కూడా పట్టేంత డిస్టెన్స్ ఉందా అని మనం అనుకుంటాం. కానీ క్యాలిక్యులేషన్స్ చేసి చూస్తే అది నిజమే అని తెలుస్తుంది. అండ్ మన సూర్యుడు సోలార్ సిస్టమ్ లో అన్నిటికన్నా పెద్ద ఆబ్జెక్ట్ అనే విషయం మనందరికీ తెలుసు. కానీ సూర్యుడు మనం ఊహించుకున్న దానికంటే చాలా పెద్దది. అది ఎంత అంటే మన సోలార్ సిస్టమ్ లో ఉన్న మొత్తం మ్యాటర్ లో 99.85% మ్యాటర్ సూర్యుడిదే. అంటే మిగిలిన 0.15% మ్యాటర్ మాత్రమే సోలార్ సిస్టమ్ లోని ప్లానెట్స్, మూన్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్ ఇలాంటివి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సోలార్ సిస్టంలో శని గ్రహం, జూపిటర్, నెప్ట్యూన్, యురేనస్ లాంటి గ్రహాలకు ఉండే రింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ వీటికి మాత్రమే రింగ్స్ ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ మన సోలార్ సిస్టంలో గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ మాత్రమే కాకుండా కొన్ని డ్వార్ఫ్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి. అలాంటిదే సెంటార్ అనే ఒక డ్వార్ఫ్ ప్లానెట్. దీనికి కూడా శని గ్రహం చుట్టూ ఉన్నట్టుగా రింగ్స్ ఉంటాయి. అలాగే ఈ సెంటార్ అనే ఆబ్జెక్ట్ జూపిటర్ మరియు నెప్ట్యూన్ ఆర్బిట్ దగ్గర దాని ఆర్బిట్ ని చేంజ్ చేస్తూ సన్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది. దీన్ని బట్టి మన సోలార్ సిస్టమ్ ని మనం ఇంకా సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే 1859లో అమెచ్యూర్ ఆస్ట్రోనామర్ అయిన రిచర్డ్ క్యారింగ్టన్ సన్ ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాని మీద ఒక చోట సన్ స్పాట్ లాంటి గుంపు ఉండడాన్ని గమనించాడు. అతను వాటిని గమనించిన కొద్దిసేపటికే ఆ లొకేషన్ లో చాలా పవర్ఫుల్ ఎక్స్ప్లోషన్ జరిగాయి. వాటినే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారు అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే సన్ మీద ఇవి జరిగినప్పుడు దాదాపు 20 మిలియన్ న్యూక్లియర్ బాంబ్స్ కి సమానమైన పవర్ రిలీజ్ అవుతుంది. అయితే పేలుడు జరిగినప్పుడు దాని నుండి వచ్చే షాక్ వేవ్స్ అనేవి సోలార్ సిస్టమ్ మొత్తం ప్రవహిస్తాయి. దానివల్ల స్పేస్ లోని శాటిలైట్స్, ఎలక్ట్రానిక్స్ పూర్తిగా నాశనం అవుతాయి అని, దానికోసం నాసా సోలార్ వేవ్స్ ని స్టడీ చేస్తుంది అని ఎప్పుడూ మాట్లాడుకుంటాం. అయితే నాసా ఎందుకు అంతలా వాటిని స్టడీ చేస్తుంది అంటే 1859లో ఈ షాక్ వేవ్స్ అనేవి సోలార్ సిస్టమ్ మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. ఆ టైంలో భూమి మీద ఉన్న టెలిగ్రాఫ్ నెట్వర్క్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. టెలిగ్రాఫ్ పేపర్స్ కి మంటలు కూడా అంటుకున్నాయి. అండ్ భూమి మీద చాలా చోట్ల బ్రైట్ అరోరాస్ కనిపించాయి. అలాగే చాలా చోట్ల టెలిగ్రాఫ్ ఆపరేటర్స్ కి షాక్స్ కూడా వచ్చాయి.
లక్కీగా అప్పట్లో టెక్నాలజీ అంతగా డెవలప్ అవ్వలేదు కాబట్టి హ్యూమన్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీద అంతగా ఆధారపడేవారు కాదు. అందుకే పవర్ఫుల్ CME జరిగినా దానివల్ల ఎక్కువ డ్యామేజ్ జరగలేదు. కానీ ఒకవేళ అదే CME ఈ కాలంలో జరిగినట్టు ఒక్కసారి ఊహించుకుంటే భూమి మీద ఎలక్ట్రిక్ ట్రైన్స్, మెషిన్స్, శాటిలైట్స్, GPS, ఫోన్స్, కంప్యూటర్స్, పవర్ గ్రిడ్స్ ఇలా కరెంటుతో పనిచేసే ప్రతిదీ ఫెయిల్ అవుతుంది అండ్ ఎన్నో యాక్సిడెంట్స్, షాక్స్ జరుగుతాయి. అలాంటి ఒక ఈవెంట్ నుండి కోలుకోవడానికి మానవాళికి కొన్ని డికేడ్స్ పడుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే సాధారణంగా ఆస్ట్రోనామర్స్ ఎక్సోప్లానెట్స్ని కనుక్కోవడానికి ట్రాన్సిట్ మెథడ్ని అలాగే రేడియల్ వెలాసిటీ మెథడ్ని ఉపయోగించి కనుక్కుంటారు. కానీ కొన్ని ప్లానెట్స్ నక్షత్రాల చుట్టూ ఆర్బిట్ అవ్వకుండా స్పేస్లో ర్యాండమ్గా సింగిల్గా ట్రావెల్ చేస్తాయి. అలాంటి ప్లానెట్స్ని రోగ్ ప్లానెట్స్ అంటారు. రోగ్ ప్లానెట్స్కి స్టార్ అనేది ఉండదు కాబట్టి అంత మాత్రాన వాటిలో ఏలియన్స్ ఉండవు అని మనం ఫిక్స్ అవ్వలేం. అలాంటి చీకటి గ్రహాలలో ఎలాంటి జీవం పుడుతుందో మనకు తెలియదు. కాబట్టి వాటిని కనుక్కోవడం కోసం ఆస్ట్రోనామర్స్ గ్రావిటేషనల్ మైక్రోలెన్సింగ్ అనే టెక్నిక్ ని ఉపయోగిస్తున్నారు. అంటే స్పేస్ అనేది ఒక స్పేస్ టైం ఫ్యాబ్రిక్ లాగా అంతరిక్షంలో ఉండే హెవీ ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ ని బట్టి బెండ్ అవుతుంది అని మనకు తెలుసు. అయితే ఇదే బెండింగ్ లో లైట్ కూడా బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. అయితే ఏదైనా గెలాక్సీ క్లస్టర్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దాని నుండి వచ్చే లైట్ అనేది స్పేస్ లో సమానంగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మనకు కూడా ఆ లైట్ అనేది ఎలాంటి బెండింగ్ లేకుండా ట్రావెల్ అయి కనిపిస్తుంది. కానీ డిస్టెన్స్ గెలాక్సీ నుండి వచ్చే లైట్ అనేది మధ్యలో ఎక్కడైనా వంపు తిరిగి ప్రయాణించడం అనేది జరిగితే అక్కడ మన కంటికి కనిపించని ఏదైనా ఒక రోగ్ ప్లానెట్ ఉంది అని అనుకోవాలి. ఎందుకంటే రోగ్ ప్లానెట్ ఉన్న దగ్గర కూడా స్పేస్ టైం అనేది బెండ్ అవుతుంది. అలాగే వాటిలో లైట్ సోర్స్ అనేది ఉండదు కాబట్టి దూరం నుండి వచ్చిన లైట్ మాత్రమే రోగ్ ప్లానెట్స్ దగ్గర బెండ్ అయి మనకు కనిపిస్తుంది. దానివల్ల అక్కడ ఒక సింగిల్ ప్లానెట్ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అండ్ ఈ రోగ్ ప్లానెట్ అనేది నక్షత్రాల దగ్గర ఆర్బిట్ చేయదు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఉండే గెలాక్సీల యొక్క లైట్ సోర్స్తోనే వాటిని డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే నాసా నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోప్ని 2020s మధ్యకాలంలో లాంచ్ చేయబోతుంది. ఈ టెలిస్కోప్ యొక్క ఫీల్డ్ వ్యూ అనేది హబుల్ కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ గెలాక్సీల లైట్ని తీసుకొని అబ్జర్వేషన్స్ చేయొచ్చు. ఫైనల్గా మీరు ఇక్కడ చూస్తున్నది ఆండ్రోమెడా గెలాక్సీ యొక్క అత్యంత షార్పెస్ట్ ఇమేజ్. దీనిని హబుల్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసింది. అయితే దీనిలో అంత స్పెషల్ థింగ్ ఏముంది అంటే ఇది 1.5 బిలియన్ పిక్సెల్స్ ఉన్న ఫోటో. దీనిని జూమ్ చేసే కొద్దీ మనకు చిన్న చిన్న డాట్స్ కనపడుతుంటాయి. ఆ డాట్స్ అన్నీ కూడా ఆండ్రోమెడా గెలాక్సీలో ఉన్న 1 ట్రిలియన్ స్టార్స్. అంటే ఈ ఫోటోలో మనం ఇప్పుడు దాదాపు 1 ట్రిలియన్ స్టార్స్ని చూస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన ఇమేజెస్ని చూస్తున్నప్పుడు నిజంగా ఈ అనంతమైన విశ్వంలో మనం ఎంత చిన్న వాళ్ళమో అని రియలైజ్ అవుతుంటాం. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలోని స్పేస్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ స్ట్రేంజ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇందులో ఏ ఫ్యాక్ట్ మీకు కొత్తగా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.